ఏవండి, ఇల్లంతా నీట్గా లేదు. పని మనిషి ఎప్పుడు వస్తుంది? పని మనిషి ఇంకా రాదు. పెళ్లికి ముందే మమ్మీ పని మనిషితో మాట్లాడింది, పెళ్లి తర్వాత రావద్దని. అంటే పెళ్లి తర్వాత నువ్వు వస్తావు కదా, సో పనులన్నీ నువ్వే చూసుకుంటావు. అండ్ మమ్మీ నీకు ఏ పనులు చేయాలో అన్నీ చెప్పమంది. నువ్వు ఏం చేయాలంటే రోజు పొద్దున 5కి లేచి 7 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసి మమ్మీ డాడీకి ఇచ్చేసేయి. నేను మెల్లిగా 7:30కి లేస్తాను. తర్వాత నువ్వు నాకు ఫుడ్ ప్రిపేర్ చేయొచ్చు. అంటే ఆఫీస్కి వెళ్తాను కదా, సో నువ్వు ఫుడ్ ప్రిపేర్ చేస్తే నేను తీసుకువెళ్తా. తర్వాత 11కి మమ్మీకి డాడీకి లంచ్ ప్రిపేర్ చేసేసాయి. ఆయన చేసే ముందు ఒకసారి వాళ్ళని అడుగు ఏం తింటారో ఏం తినారో అని, సరేనా? అండ్ వాళ్ళు కొంచెం తొందరగా తింటారు, సో నువ్వు 11 వరకు ప్రిపేర్ చేసావనుకో 12 కల్లా వాళ్ళు లంచ్ చేసేస్తారు. తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసి డస్టింగ్, క్లీనింగ్, తడి బట్ట అండ్ అలాగే బాత్రూమ్ చాలా స్మెల్ వస్తుంది, అదొకటి కడిగేసి. అండ్ 6 తర్వాత నువ్వు డిన్నర్ ప్రిపేర్ చేయి. అండ్ ప్రతిరోజు మమ్మీని డాడీని అడుగు వాళ్ళకి ఏం కావాలో అని. అండ్ నేను వచ్చేదాకా ప్లీజ్ నా కోసం ఏం చేయకు. నేను వచ్చిన తర్వాత నా కోసం ఏదైనా చేయను, ఎందుకంటే నేను వేడివేడిగానే తింటాను. అంతే, ఇన్నే పనులు ఉన్నాయి, చేస్తావు కదా? ఎవరు లేరు కదా, నేనే చేస్తాను. సరే, వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేయు. ఒకవేళ గెస్ట్ వస్తే చూడడానికి బాగోదు కదా. సరే. ఓయ్, నువ్వు అన్ని పనులు చేస్తావు కదా? చేస్తాను. పిచ్చిదానివా? అంటే ఈ పనులన్నీ నువ్వు ఒక్కదానివే చేస్తావా? నాకు అర్థం కాలేదు. ఇన్ని పనులు ఒక్కదానివే ఎలా చేస్తావు? నువ్వు ఈ ఇంటికి నా భార్యగా వచ్చావు, పని మనిషిగా కాదు. నేనేదో చేసేలా చెప్పా అంతే. వంట చేయడం, టీ, కాఫీ అంటే ఓకే, కానీ ఇంట్లో అన్ని పనులా? నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావు. నేనేదో తడి బట్ట పెట్టు, డస్టింగ్ చెయ్యు, ఇన్ఫ్యాక్ట్ బాత్రూమ్ కూడా క్లీన్ చేయని చెప్పా. అయినా కూడా సరే అండి చేస్తాను అంట. నువ్వు మా ఇంటికి వచ్చావు అండ్ నిన్ను చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. అండ్ నీ రెస్పాన్సిబిలిటీ కూడా నన్ను చూసుకోవడం, మా పేరెంట్స్ని చూసుకోవడం. అలా అని ఇంట్లో ఉన్న పనులన్నీ చేయాలి అని కాదు కదా. ఇంట్లో పనులన్నీ చేయడానికి పని మనిషి ఉంటుంది, అన్ని పనులు తను చేస్తుంది. సో నీ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే నువ్వు చేయి. మా ముగ్గురిని చూసుకుంటున్నావు కదా, అదే చాలా ఎక్కువ. నువ్వు ఏం చెప్తావో చూద్దామని అలా అన్నా, కానీ నువ్వేమో ఏం అనట్నే లేదు, అన్నీ చేసేస్తా అంటున్నావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మమ్మీ డాడీని నిన్నమన్నా అంటే నువ్వు వాళ్ళని ఏమీ అనకు. ఏది ఉన్నా వచ్చి నాకు చెప్పు, వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్తాను. ఎందుకంటే మన ఇంట్లో గొడవలు అవడం నాకు ఇష్టం లేదు. సో ఇన్ కేస్ నీకు చేయాలి అనిపిస్తే 2 టీ పెడతావా? కలిసి తాగుదాం. మీరు కూర్చోండి, మీకోసం చాయ్ చేసుకొని వస్తాను. థ్యాంక్ యూ.